హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బజ్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 ఎగ్స్ తీసుకున్నాను నేను. దాంట్లోకి సరిపడా శనగ పిండి తీసుకున్నాను, పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, మళ్ళీ గరం మసాలా అండ్ వామ్ కొంచెము అండ్ సోడా ఉప్పు. ఎలాగా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చిటికెడు ఉప్పు వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, మీకు టేస్ట్ని బట్టి. సాల్ట్ సరిపడా, కొంచెం సోడా ఉప్పు, ఎక్కువ వేసుకోకండి మళ్ళీ బాగోదది. కొంచెం గరం మసాలా, వాము, ఒక టేబుల్ స్పూన్, కొంచెం చాలు. ఇది కొంచెం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం బాగా. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాం, కలుపుతూ ఇది ఇలాగా కలిపి పెట్టుకుందాం. ఈ థిక్నెస్ అయితే ఉండాలి ఎగ్లోకి. ఒక సైడ్ నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ ఇంత హీట్ చేసుకోవాలి కొంచెం సేపు. ఈ లోపల మనం బజ్జీలోకి స్టఫ్ చూద్దాం ఏం కావాలో. నేను ఆల్రెడీ వేయించిన పల్లీలు పెట్టుకున్నాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేను 2 ఆనియన్స్, 1 టమోటా, కొత్తిమీర, ఉప్పు, మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ పెట్టుకున్నాను. ఈ స్టఫ్లోకి అనమాట, ఎగ్ బజ్జీలోకి. ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఎగ్స్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్ని డిప్ చేసుకుని ఇట్లా బాగా డిప్ చేసుకోవాలి, స్పేస్ లేకుండా. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఇది. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం.
ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తే సరిపోతుంది. అన్నీ అలాగే చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్లీ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా టేస్ట్ చేయవచ్చు, ఇలా కట్ చేసుకొని లెమన్ ఇలా తీసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్.